త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అసలు ప్యానెల్ డిస్కషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరెవరో మంత్రులు ఏ రంగాలకు సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు, ఏ హాల్లో ఏ అంశాలకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశం ఉంది అన్న వివరాలు తెలుసుకుందాం. హేమ, చెప్పండి. అయితే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 కి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ప్యానెల్ డిస్కషన్స్ కు సంబంధించి పలువురు మంత్రులను ఆయా రంగాలకు అలాట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రధాన హాల్లో ప్రజెంట్ మనం ఉన్నాము. మొత్తం 4 హాళ్లను ఏర్పాటు చేశారు. 4 హాల్లో కూడా మొత్తం 2 రోజుల పాటు 27 సెషన్స్ ద్వారా డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే హాల్లో మరి కాసేపట్లో ప్లీనరీ అనేది ప్రారంభం అవుతుంది. అండ్ నేరుగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి డెలిగేట్స్ని ఉద్దేశించి మాట్లాడతారు. మొదటిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, జరిగినటువంటి డెవలప్మెంట్తో పాటు రానున్నటువంటి 3 ఏళ్లలో చేసేటటువంటి కార్యాచరణ పైన ఇక్కడ చర్చిస్తారు, డిస్కషన్ చేస్తారు, వచ్చినటువంటి వాళ్లకు వివరిస్తారు. అయితే ప్రధానంగా మనం గ్లోబల్ సమ్మిట్లు అంటే చూస్తాము, పీపీటీ ప్రజెంటేషన్లు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద ప్రసంగాలు కానివ్వండి, లేదంటే ఆయా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అప్రిషియేషన్స్ చూస్తాం. కానీ ఈసారి మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతోంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అంటే మొత్తం 42 దేశాల నుంచి దాదాపు 250 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారు. 1600కు పైగా ఎవరైతే ముఖ్య అతిథులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా తెలంగాణ డెవలప్మెంట్ అనేది కళ్ళకు కట్టే విధంగా చూపించే విధంగా కూడా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజెంట్ మన వెనుకున్నటువంటి చూడొచ్చు, అంటే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేయబోతోంది, అభివృద్ధి అనేది ఎలా జరగబోతోంది అనేది చాలా క్లియర్గా డిజిటల్ రూపం ద్వారా కూడా కనిపించే విధంగా ప్రస్తుతం ఇదంతా కూడా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి చక్కగా డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదంతా కూడా మెయిన్ హాల్ ఉండబోతోంది. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. ఇక మొత్తం 4 హాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. 4 హాల్స్లో కూడా 3 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా కీలకంగా డిస్కషన్స్ జరుగుతాయి. 15 ప్రధాన రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు 27 సెషన్స్లో కూడా డిస్కషన్ జరుగుతుంది. అయితే మంత్రులంతా కూడా ఇప్పటికే వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి డిస్కషన్స్కి ప్రిపేర్ అయ్యారు. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ గనక ఏ దేశం నుంచైనా, ఏ రాష్ట్రం నుంచైనా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా సరే వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి మినరల్స్ ఏంటి అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినటువంటి సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, విద్యారంగంలో ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీస్ ఏంటి అనే అంశం పైన చర్చిస్తారు. వైద్య రంగం విషయానికి వస్తే వైద్య రంగంలో ప్రస్తుతం మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చించినటువంటి సమయంలో అసలు హై టెక్నాలజీ ఏ విధంగా తీసుకొని వచ్చారు అంటే, గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక జబ్బు చేస్తే ఫారెన్కి కానీ లేదా అమెరికా కానీ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి రోజుల నుంచి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అన్ని హై ఫెసిలిటీస్ ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది. సేమ్ టైం ఇతర ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ విషయానికి వస్తే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు అసలు ఐటీ కంపెనీస్ ప్రస్తుతం హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ ఒక ఐటీ కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఐటీ రంగం పైన హైదరాబాద్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. సేమ్ టైం ఇతర ఏదైతే ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా వాటిపైన చర్చించనున్నారు. ఇరిగేషన్ కానీ, ప్రాజెక్ట్ కానివ్వండి, లేదంటే ఇతర ఇన్ఫ్రా కానివ్వండి, అన్ని అంశాలపైన. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే గ్లోబల్ సిటీగా ప్రస్తుతం తెలంగాణ ఎదుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్కి ఇది ఒక హబ్గా మారబోతుంది. రానున్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఎంటర్టైన్మెంట్ హబ్ని కూడా
అంటే అజయ్ దేవ్గన్ నిర్మించబోతున్నటువంటి స్టూడియో ఏదైతే ఉందో అది ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా నిర్మించబోతూ ఉన్నారు. సేమ్ టైం ప్రతి ఒక్క దానికి కూడా ఫ్యూచర్ సిటీ కానివ్వండి అనేక అంశాల పైన కూడా ప్రస్తుతం తెలంగాణ అనేది ముందుకు వెళ్ళబోతుంది. రానున్నటువంటి రోజులు అంటే ఈ మరొక 22 ఏళ్లలో 2047 నాటికి తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు కూడా చర్చించబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం అంటే మొదటిగా గుర్తొచ్చేది తెలంగాణ తల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లిని చక్కగా రూపుదిద్దారు. సో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే ఇక్కడ మొదటిగా తెలంగాణ తల్లికి పువ్వుల అభిషేకం చేసి ఇక్కడ జై జై హే తెలంగాణ ఏదైతే తెలంగాణ గీతం ఉందో దాన్ని ఆలపించిన తర్వాత ఈ సమ్మిట్ అనేది ప్రారంభమవుతుంది. కేవలం 3:30 నుంచి 6:30 వరకు మాత్రమే. ప్రతిరోజు కూడా ఇదే విధంగా షెడ్యూల్ ఉంటుంది. అనంతరం 7 గంటలకు గాలా డిన్నర్ ప్రారంభం అవుతుంది. గాలా డిన్నర్లో కూడా వచ్చినటువంటి ఎవరైతే బిజినెస్ దిగ్గజాలు ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూర్చొని మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర అధికారులంతా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమ్మిట్ పైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఎలా అయినా సరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలి. గతంలో పెట్టుబడుల కోసం ఇతర కంట్రీస్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చెప్పి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ 2 రోజుల సమ్మిట్లో కూడా మొత్తం 1,00,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగానే ప్రస్తుతం ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. ఇక ఎగ్జాక్ట్గా 3 గంటలకి కూడా పూర్తిగా ఈ గ్లోబల్ సమ్మిట్ B2Bకి బిజినెస్ టు బిజినెస్ సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు ప్లీనరీ ఉంటుంది. అంతకంటే ముందు ఏదైతే ఇనార్గరల్ సెరమనీ కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఈ 2 రోజులను దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరికీ బిజినెస్ దిగ్గజాలందరికీ కూడా అసలు తెలంగాణ ప్రభుత్వం అంటే ఏంటి, రానున్నటువంటి 22 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా రూపుదిద్దబోతున్నాము, అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీని కూడా రెడీ చేశారు. అది కూడా లాంచ్ చేయనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే నెట్ జీరో సిటీగా కూడా మార్చాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణను ఒక గ్లోబల్ సిటీగా మార్చాలని చూస్తున్నారు. సేమ్ టైం పొల్యూషన్ రహిత అంటే ప్రస్తుతం ఢిల్లీ లాంటి ఏరియాలో ఏ విధంగా పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తారుమారవుతున్నాయో అలాంటి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చాలనుకుంటున్నారు. అందుకే రింగ్ రోడ్డు లోపట ఉన్నటువంటి అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటిని కూడా హిల్ట్ పాలసీని తీసుకొచ్చి రింగ్ రోడ్ అవతలకి పంపించి అనంతరం నేరుగా ఈ రింగ్ రోడ్డు ప్రెమిసెస్ లోపట ఉన్నటువంటి వన్నీ కూడా సెక్టార్ ఇండస్ట్రీగా కూడా మార్చబోతున్నారు. సెక్టార్ సర్వీస్ ఇండస్ట్రీస్గా మార్చబోతున్నారు. అంటే విచ్ ఇస్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రింగ్ రోడ్ లోపల పెట్టనున్నారు. రింగ్ రోడ్ అనంతరం నేరుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏదైతే పొల్యూషన్ కన్జ్యూమ్ చేస్తుందో అలాంటి కంపెనీస్ అన్నీ కూడా రింగ్ రోడ్ అవతలకి అంటే అక్కడ నాన్ రెసిడెన్షియల్ ఏరియాకి కూడా పంపనున్నారు. రెసిడెన్షియల్ ఏరియా మొత్తం కూడా పొల్యూషన్ ఫేవర్ చేయనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అగ్రికల్చర్కు పెద్దపీఠం వేస్తుంది. అగ్రికల్చర్లో తీసుకొచ్చినటువంటి సాంకేతిక అభివృద్ధి ఏంటి అనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రధానంగా 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్లో అసలు తెలంగాణ అంటేనే విమెన్ ఎంపవర్మెంట్ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో క్రియేట్ చేశారు. మహిళలకంటూ ప్రత్యేకంగా జాబ్స్ని కానివ్వండి లేదంటే ప్రతి ఒక్క మహిళ కూడా కోటీశ్వరరాలు అవ్వాలి అనే అంశం పైన పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇక విద్యా అవకాశాలు కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఐటీ ఇలా అనేక అంశాలపైన కూడా తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ని మాత్రం చాలా కీలక అవకాశంగా భావిస్తుంది. ఇప్పటికే అందరిని కూడా ఇన్వైట్ చేశారు. మా రాష్ట్రంలో 2 రోజుల పాటు సమ్మిట్ నిర్వహిస్తున్నాము, వచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో చూడండి, రండి మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, ఒక్కసారి పెట్టుబడులు పెట్టిన తర్వాత మీకు అన్ని లాభాలు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయని చెప్పడానికే 2 రోజుల సమ్మిట్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి వస్తున్న
వస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్పెషల్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఎస్కార్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ టైం మిగతా డెలిగేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా కీలకంగా మారబోతోంది. సేమ్ అందరు కూడా మక్తిలో ఉండి కూడా ప్రస్తుతం బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. ఒక వార్ రూమ్ని క్రియేట్ చేశారు. వార్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మనం ప్రజెంట్ మెయిన్ హాల్ నుంచి ఇప్పుడు ఇంకొక హాల్ లోపలికి కూడా వెళ్తున్నాము. కనెక్టివిటీ ఎందుకంటే ఒక హాల్లో ఫార్మాకు సంబంధించినటువంటి డిస్కషన్ అయితే ఇంకొక హాల్లో మిగతా అంశాలకు సంబంధించిన ఇష్యూ డిస్కషన్ అవుతుంది కాబట్టి ఈజీగా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ దగ్గరికి కూడా వచ్చాం. స్టాల్స్ అనేవి ప్రస్తుతం చాలా సమ్మిట్లోనే కీలక ఆకర్షణగా మెరవబోతూ ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ మనం చూస్తే 40కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ స్టాల్స్ ప్రత్యేకత ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం దగ్గర ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వంలో టూరిజం అనేది ఏ విధంగా ఉంది, టూరిజంకి సంబంధించినటువంటి కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు అనేది. ఒకప్పుడు తెలంగాణ అంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే పరిమితం అయిపోయేది. ఎవరు వచ్చినా సరే ఆయా ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే చార్మినార్, వరంగల్ అంటే 1000 స్తంభాల గుడి ఇలానే ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా డెవలప్ చేసే విధంగా, వాటన్నిటికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ టూరిజం వాళ్ళు ఒక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు డిఫరెంట్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ స్టాల్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. సో మనతో పాటు మేడం హాయ్ మ్యామ్. సో ఏంటి మేడం ఈ స్టాల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? అంటే దిస్ స్టాల్ రిప్రజెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఎక్కువ ఫోకస్ టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నారు కాబట్టి మేము ఫోకస్ దాని మీద కాక ఎంఎస్ఎంఈ సెక్టర్, ముఖ్యంగా హ్యాండ్మేడ్ సెక్టర్, ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద ఫోకస్ పెట్టాం. సో మనకు ఆల్రెడీ జిఐ జోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ మనకి 14 హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్కి ఉన్నాయి కాబట్టి వాటిని డిస్ప్లేలో పెట్టాము. ఎందుకంటే ఇవి మన రాష్ట్ర సంపద. సో ఈ సంపదకి వెనకాల ఉన్నది ఉపాధి. సో హ్యాండ్మేడ్కి మనకి చాలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేబర్ అనేది ఉంటుంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ అంటేనే హ్యాండ్లూమ్, అంటే తెలంగాణ సంస్కృతిలో హ్యాండ్లూమ్ అనేది కూడా ఒక సంప్రదాయం. పోచంపల్లి అవన్నీ కానివ్వండి. రేపు వచ్చి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది మార్కెటింగ్ స్థాయిలో అండ్ ఈ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోర్ట్ మార్కెట్లో, తర్వాత షాపింగ్ మాల్స్ అండ్ రీటైల్కి తీసుకొని వెళ్ళడానికి, అదేవిధంగా డిజిటల్ అండ్ ఏఐని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెటింగ్ పరంగా అయినా లేకపోతే అటు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయినా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ ఎగుమతి చేయాలి అంటే దేశ విదేశాలకి అంత ఫెసిలిటీ మన దగ్గర ఉందా మేడం? ఆఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆల్రెడీ ఉంది. కొన్ని ప్రోడక్ట్స్ కంటిన్యూస్ ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి. బట్ అది ఇంకా స్కేల్ ఆఫ్ ఆపరేషన్ని పెంచడానికి మనకి చాలా స్కోప్ ఉంది. ఖచ్చితంగా చేయాలి. ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలకు ఎంతవరకు ఉపాధి కల్పించవచ్చు? ఈ 2 సెక్టర్స్లో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్లో మహిళలు సుమారు 60% మహిళలే పనిచేస్తున్నారు. సో ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందడానికి, ఉపాధి కల్పించడానికి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిపార్ట్మెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. ఏదైతే హ్యాండ్లూమ్ కానీ టెక్స్టైల్స్ ద్వారా ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశం పైన కూడా ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం విజువల్స్లో తుమ్మల నాగేశ్వర్ వచ్చి ప్రజెంట్ స్టాల్స్ అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు.